హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆరవ్ మామ్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మళ్ళీ మీ ముందుకి న్యూ రెసిపీతో వచ్చేసాం. ఇవి సంక్రాంతి స్పెషల్స్ అన్నమాట. సో ఈరోజు మనం చేసుకోబోయే డిష్ పేరు అవుతుంది మైసూర్ పాక్. చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా ఈజీ. అందరూ ఇంట్లో ట్రై చేయండి. కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. 1 కప్పు నేను శనగపిండి తీసుకున్నాను, బేసన్. అండ్ దాంతోపాటు 2 బౌల్స్ ఏమో వచ్చి షుగర్, పంచదార. దాంతో 2 బౌల్స్ నెయ్యి తీసుకున్నాను. ఇంతేనండి కావాల్సిన పదార్థాలు. మీరు నెయ్యి బదులు ఆయిల్ కూడా యూస్ చేసుకోవచ్చు. 1 బౌల్ ఆయిల్ అండ్ 1 బౌల్ నూనెనా తీసుకోవచ్చు. నేను 2 బౌల్స్ ఇది ఘీనే తీసుకున్నాను, నెయ్యినే. మనం ఇప్పుడు ఫస్ట్ కడాయి పెట్టుకుందాం. ఫస్ట్ చేసే వాళ్ళందరూ నాన్ స్టిక్ తీసుకోండి, ఎందుకంటే అంటకుండా ఉంటుంది. నార్మల్ది అయితే అంటేస్తుంది. సో మీ ఇంట్లో ఏది ఉంటే అది చూడండి, అంటపోయింది ఏదో తీసుకోండి. ఇందులో మనం 2 బౌల్స్ నేను షుగర్ వేసుకున్నాను, ఎందుకంటే 1 బౌల్ నాది శనగపిండి కాబట్టి 2 బౌల్స్ నేను వేసుకున్నాను. ఇందులో 1 బౌల్ కొంచెం వాటర్ వేసుకుందాం, ఓన్లీ పంచదార తడిచేటట్టు. 1 బౌల్ అని పూర్తిగా 1 బౌల్ అక్కర్లేదు, కొంచెం వేసుకుందాం. జస్ట్ మనకి పంచదార కరిగినంత వరకు, తడిచినంత వరకు. సో ఇంకా మనం కలుపుతూ ఉందాం. ఇంకా మీరు కలుపుతూనే ఉండాలి, చీనీ అంతా కరిగేదాకా, పంచదార అంతా కరిగిన దాకా. దీనికి మనకి ముదరపాకం అక్కర్లేదు, మనకి చాలా లేత పాకం కావాలి. తీగ పాకం ఇలా చేపెట్టుకుంటే తీగలా వస్తుంది. సో ఆ పాకం అయితే మనకి చాలా క్రిస్పీగా ఉంటుంది. నెక్స్ట్ చాలా బాగుంటాయి తినడానికి కూడాను. చాలా ఈజీ అండి మైసూర్ పాక్ అంటే. అందరూ జడిసిపోతారు, చాలా హార్డ్ ఏమో, చేయడం కష్టమేమో అని. సో ఈరోజు మా మమ్మీ వచ్చారు. దీనికి 2 ఉండాలి. ఒకరు చేయొచ్చు, బట్ కొంచెం కష్టం అవుతుంది పిండి వేసి అప్పుడు కలిపేటప్పుడు. సో అందుకని నేను మా మమ్మీ కలిపి చేస్తున్నాము. సో ఈ షుగర్ అంతా మనం కరిగినంత వరకు మనం కలుపుకోవాలి. సో మనం బాగా కలుపుతూ ఉండాలి, పాకం వచ్చినంత వరకు. కలపపోతే అవ్వదు. సో అందరూ సంక్రాంతి వచ్చేస్తుందండి, ఇంకా అందరూ పిండి వంటలు చేసుకుంటారు. సో నేను ఇది మాత్రం మీరు ట్రై చేయండి. నేను మైసూర్ పాక్ అనగానే అమ్మో చాలా కష్టమేమో, ఎలా వస్తుందో అనుకున్నాం, బట్ చాలా ఈజీ అండి. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు మా మమ్మీ కలుపుతున్నారు. సో మనం కలుపుతూ, ఇది చీనీ కరిగేదే టైం టేకింగ్. దెన్ ఆఫ్టర్ మనం ఇంకో సైడ్ మనం నెయ్యి కూడా వేడి చేసుకోవాలండి. నేను కడాయిలో వేసాను, ఇప్పుడు వేడి చేస్తాను. గ్యాస్ వెలిగించి ఒక సైడ్ మరుగుతూ ఉండాలి, అది కూడా వేడిగా ఉండాలి. సో మనం ఇటుపక్క ఆయిల్, ఇటుపక్క మనం వచ్చి ఇది పాకం తీసుకుందాం, పంచదారని. ఇగోటండి ఇలా పొంగులా వస్తుంది, బట్ ఇంకా మనది అవ్వలేదు. సో అదంతా కరిగి పొంగులా వస్తుంది. దాని తర్వాత మనం పాకం చూసుకుందాం, మీకు చెప్తాను ఎలా టెస్ట్ చేయాలో. ఈజీ అనండి, హార్డ్ పాకం అక్కర్లేదు. హార్డ్ పాకం అయితే చాలా గట్టిగా అయిపోయి మనం తినడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది అండ్ బాగోదు. ఇది చాలా కాస్తలా వస్తుందండి. ఇంకా మీరు నార్మల్గా మనం నెయ్యిలోని బేసన్ వేపుకొని కూడా చేసుకోవచ్చు, అలా కూడా అవుతుంది. అది కూడా టేస్ట్ బాగా వస్తుంది, స్మెల్ కూడా బాగుంటుంది. బట్ నేను అలా చేయలేదు. ఇగోటండి చూసుకుందాం మనది అయ్యిందో లేదో. ఇలా మనం బౌల్ వాటర్లో అగోటండి మనది వచ్చేసింది, చూసారు? ఎస్ బేటా, మనకి తీగ పాకంలా ఉంటే చాలు. ఉండమ్మా. సో మనకు వచ్చేసిందండి, చూడండి మీకు చూపిస్తాను. ఇంకొంచెం చేసుకుందాం. సో మా ఆరవ ఉంటే మాకంతా డిస్టర్బెన్స్. అరుస్తూ ఉంటాడు, పడేస్తూ ఉంటాడు, చాలా చేస్తూ ఉంటాడు. మీరందరూ కూడా మా వీడియోస్ చూస్తున్నారు, ప్లీజ్ లైక్ చేయండి. నచ్చట్లేదా పోనీ చెప్పండి, వేరే ఏదైనా చేద్దాం. ఇప్పుడు మనం చూద్దాం మనకు పాకం ఎలా వచ్చిందో.
ఇదే మనకు కొంచెం టైం పడుతుంది. ఒకవేళ మీకు ముద్దగా అనిపిస్తే ఒక్క టేబుల్ స్పూన్ వాటర్ వేసుకున్నా అవుతుంది. నాకైతే అవసరం లేదు, ఆల్రెడీ అయిపోయిందండి నాది. చూడండి వేగానే ఎలా వచ్చేసిందో. మనకి ఇలాగా పతలాగా వేగానే జారుకుంటుందండి. ఇది ముద్రపాకం అక్కర్లేదు కాబట్టి మనకు లేతగా ఉంటే చాలు. సిమ్లోనే చేయాలి. కొంచెం షుగర్ కరిగినప్పుడు మనం కొంచెం హైలో పెట్టుకుంటే చాలు. ఇగోటండి ఇలా తీగ పాకం వస్తే మన పాకం ఆల్రెడీ అయినట్టే. సో మన పాకం వచ్చేసింది. ఇప్పుడు మనం బేసన్ వేసుకొని బాగా కలుపుకుందాం. బేసన్ ఫస్టే జల్లించుకోవాలండి, నేను చెప్పడం మర్చిపోయాను. నేను ఆల్రెడీ జల్లించేసుకున్నాను. వన్. సో మనం స్లోగా వేస్తూ కలుపుకోవాలండి, ఉండలు లేకుండా. బాగా కలుపుకుంటే బాగా వస్తుంది. అయినా ఫస్ట్ మనం బేసన్కి మాత్రం జల్లించాలి, ఎందుకంటే రఫ్వి ఉంటాయండి, ఇంకా చాలా చిన్న దీనిలా ఉంటాయి, బాల్స్ లాగా. మనం జల్లించేసుకుంటే ఫైన్గా వస్తుంది. ఇది బాగా మనం కలుపుకోవాలి. ఇది కలుపుతూ ఉండాలండి. మనకి ఉండలేకుండా కలుపుకుందాం. మీరందరూ సంక్రాంతికి ఏంటి చేస్తున్నారో చెప్పండి. ఇప్పుడు మనం దాంతో మరి పని లేదండి, ఆల్రెడీ మనం అలా కలిసిపోయింది. ఒకసారి నెయ్యి వేయకూడదండి, ఇటు పక్క చిన్న స్పూన్తో నెయ్యి వేసి మనం కలుపుకోవాలి, ఫ్రై చేయాలి. కలర్ చేంజ్ అయ్యి చాలా టేస్ట్గా ఉంటుంది. మెయిన్ నెయ్యి పడుతుంది. పాకం వచ్చిన తర్వాత ఇంకా నెయ్యి వేసుకొని చేసుకోవాల్సింది. ఇగోటండి ఇలా నెయ్యి వేస్తే పొంగులు వస్తాయి. బట్ నెయ్యి వేసిన తర్వాత కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, అది తుల్లుతుంది మీదకి. సో మనం తినేటప్పుడు కూడా నెయ్యి స్మెల్ బాగుంటుంది. ఒకవేళ మీకు కావాలి అంటే మీరు యాలకుల పొడి కూడా వేసుకోవచ్చు, బట్ నేను వేయలేదు. టేస్ట్ స్మెల్ కోసం మీరు ఇంకా అలా చూడండి, నెయ్యి వేస్తూ కలుపుకొనే ఉండాలి. ఒకసారి ఎక్కువ వేయకూడదు, కొంచెంగా వేసుకొని కలుపుకోవాలి. ఇగోటండి నేనైతే ఇప్పుడు అయిపోయింది. మనం ప్లేట్లో వేసుకొని ఇలాగా మనం గట్టిగా ఒత్తేసుకోవాలి. సో నాది ఇది పడిపోయింది కాబట్టి మళ్ళీ నేను ఈవినింగ్ చేసి ఇగోటండి ఈ బౌల్లో వేసాను, సిల్వర్ బౌల్లో. సో మా డాడీ వచ్చారు. సో వేడి మీదే మనం కట్ చేసేసుకోవాలి చిన్న పీసెస్గా. చల్లగా అయిందండి ఇగోటి. ఇప్పుడు మనం టర్న్ చేసుకుందాం. చాలా వేడిగా ఉంది, ఒక చేత్తో మొబైల్ అండి, ఇంకో చేత్తో చేయడం కష్టం. సో మా డాడీ అది తిరగవేశారు. ఇగోటండి ఇంతే పీస్ వచ్చేసాయి. మనం దీనికి ఇప్పుడు కట్ చేసుకుందాం. కట్ చేసుకొని నేను సర్వింగ్ బౌల్లో పెడతాను. చూడండి ఎంత టేస్టీగా, ఎంత స్మెల్, నెక్స్ట్ ఎంత క్రిస్పీగా ఉన్నాయి. అందరూ ట్రై చేయండి, చాలా ఈజీ. ఓన్లీ పాకమే చూసుకోవాలి, పతలా పాకం. బట్ అందరూ ట్రై చేయండి, సేమ్ మనకి మార్కెట్లో ఉన్నట్టే ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్.